ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసబాసగా మారింది. 2 మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్లను వేదికపై కూర్చోబెట్టడంతో వివాదం చోటు చేసుకుంది. బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డూరు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్లు ప్రోటోకాల్ లేని వారిని ఎలా కూర్చోబెడతారంటూ అధికారులను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల జోక్యంతో బీఆర్ఎస్ నాయకులు బయటకు పంపిన తర్వాత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఆశతోటి ఈ చెక్కులు తీసుకోవాలని చెప్పేసి వచ్చేసినటువంటి చైర్మన్ గంగారెడ్డి గారు ఇప్పుడు